పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు. అనంతరం పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో పేద ప్రజల ఆకలి గోస తీర్చేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని చౌక ధరల దుకాణం వద్ద గ్రామ ప్రజలకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సమృద్ధిగా సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అని, వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినో, ఏదైతే మేనిఫెస్టో పెట్టినో, ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చే విధంగా కార్డుల నలుగురు ఉంటే 4 ఆర్ల 24 కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగ అయినటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో, మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో 55 రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో 55 షాపుల ద్వారా మన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. మళ్ళీ కలెక్టర్ గారితో, రాష్ట్ర మంత్రి గారితో పర్మిషన్ తీసుకొని ఇంకా కొన్ని కూడా మనం అక్కడక్కడ రేషన్ డీలర్లను కూడా కొత్తగా నియమించుకోవడానికి కూడా మరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి టౌన్లో కానీ రూరల్లో కానీ చేసుకోలేకపోయినాం. ఇవాళ మొన్నటికి మొన్న మరి ఎన్నెలు లేని విధంగా గత ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టో పెట్టినాయి, మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పి. కానీ 10 ఏళ్ళు కూడా ఇగచ్చే అగచ్చే అగచ్చే ఇగచ్చే అని చెప్పి మోసం చేసినే తప్ప మరి పేదలకు ఎక్కడ కూడా సన్నబియ్యం ఇవ్వలే. ఇవాళ నేను శాసనసభ్యుని అయినటువంటి ఈ 15 నెలల్లో నేను గమనిస్తే దొడ్డు బియ్యం ఇవాళ ఈనంగా మనం ప్రభుత్వం ఇస్తే తెల్లారి ఆనంగా మరి పోవడం, అది రీసైక్లింగ్ జరగడం, మిల్లులకి వెళ్ళడం, లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇక్కడ నుంచి దొడ్డు బియ్యం పోవడం. మరి ఇవాళ అదనంగా సన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి 2700 కోట్ల రూపాయలను ఇలా అదనంగా పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజానికం కోసం ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఈ రోజు నుండి. అదే కాకుండా పేదలకు సంబంధించి మరి ఇవాళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ, దాంతోపాటు ఆనాడు ఇదే సుభాష్ నగర్ 28 కానీ 27 కానీ 29 కానీ ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యను అనేటువంటి కార్యక్రమంలో మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడు మరి మాకు 400, 500, 600 కరెంటు బిల్లు వస్తూ ఉంది. సంవత్సరానికి ఒకసారి ఇంటికి 2000, 3000, 5000 డిపాజిట్ అడుగుతూ ఉన్నారని చెప్పి మీరు అంటూ ఉంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. ఇవాళ ఇంకా కూడా కొంతమందికి వచ్చేది ఉంది, దాన్ని కూడా తప్పకుండా ఇస్తాం. మీరేం దానికి అధైర్యపడవలసిన అవసరం లేదు. ఒకరికో, ఇద్దరికో, నలుగురికో, ముగ్గురికో
అర్హత ఉండి రాకుండా రాకపోవచ్చు. దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ కానీ మరి మొన్నటికి మొన్న మరి ఇప్పుడున్నటువంటి సన్న వడ్లకు సంబంధించి మరి ఏదైతే రైతాంగానికి చెప్పి సన్న వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వర్షాకాలంలో సన్న పంట పెట్టండి అని చెప్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే ప్యాడీకి రాష్ట్రం మొత్తంలో 1234 కోట్లను ప్రభుత్వం సన్న బట్టలకు బోనస్ ఖర్చు పెడితే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 59,62,00,000 రూపాయలను ఇవాళ ప్రభుత్వం మన పెద్దపల్లి నియోజకవర్గ రైతు ఖాతాలలో ప్రతి క్వింటాలకు